అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ తత్వము, లీలలు, పరమార్థంలో కాళీమర్దనము. శ్రీకృష్ణుడు, బలరాముడు, గోపబాలురు, ఆలమందలు అన్నీ కూడా అడవిలో అటు ఇటు తిరుగుతూ ఆడుతూ పాడుతూ చివరికి దాహం వేసి నీళ్ల కోసం వెతుక్కుంటూ ఒక ప్రాంతానికి చేరుతారు. అక్కడే బృందావనానికి కొద్ది దూరంలో వాడిపోయిన తీగలతో, చెట్ల పొదలతో కిక్కిరిసి ఉన్న ఒక సరస్సు ఒకటి ఉంది. ఆ మడుగులోని నీళ్ళన్నీ ఎట్లా ఉన్నాయి? బురదతో నిండి మురికిగా ఉన్నాయి. ఆ మడుగులో కాళీయుడు అనే విషసర్పం తన కుటుంబంతో సహా నివాసం ఏర్పరచుకుంది. ఆ సర్పరాజు వల్ల ఆ మడుగులోని జలమంతా విషపూరితమై గోవులకు, గోపబాలులకు, మిగిలిన ప్రజలకు కూడా ముప్పు కలుగుతూ ఉంది. అందువల్ల ఆ వ్రజవాసులందరూ భయభ్రాంతులకు లోనే ఉండేవాళ్ళు. కాళీయుడి నివాసం ఉండటం వలన ఆ మడుగుకు కాళీ మడుగు అనే పేరు స్థిరపడింది. ఎప్పుడైతే నీటి మడుగును చూశారో దాహంతో ఉన్న గోపబాలురు, ఆలమందలు ఆ నీటిని తాగుదామని గబగబా ముందుకెళ్ళారు. కానీ ఓ కాళీయుని విషజ్వాలలు ఆ ప్రదేశం అంతా నిండిపోయి ఉండటం వల్ల ఆ విషపూరితమైన గాలి పీల్చగానే గోపబాలురు, ఆలమందలు అన్నీ కూడా సొమ్మసిల్లి పడిపోయాయి. వెంటనే కృష్ణుడు పరిస్థితిని గ్రహించి తన అమృతమయమైన చూపులతో వాళ్ళని రక్షించాడు. శ్రీకృష్ణుడు కాళీయుడి విషజ్వాలల నుండి వ్రజవాసులను రక్షించాలని సంకల్పించి కిట్టయ్య అక్కడే ఉన్న ఎత్తైన కదంబ వృక్షం ఎక్కి గోపబాలురందరూ చూస్తుండగా ఆ మడుగులోకి దూకాడు. అది చూసిన భయపడిన గోపబాలురు గబగబా ఇళ్లకు పరిగెత్తుకెళ్ళి గోపవాసులను అందరినీ అక్కడికి తీసుకొచ్చారు. కృష్ణుడు మడుగులోకి దూకగానే కాళీయుడు వెంటనే కృష్ణయ్యపై విజృంభించాడు. తన యొక్క శక్తివంతమైన శరీరంతో కృష్ణుడిని నిలువెల్లా ఇట్లా చుట్టలుగా చుట్టేశాడు. బాలకృష్ణుడు ఏమైనా సామాన్యమైన వాడా? చలించలేదు. అకుంఠిత ధైర్యోత్సాహాలతో కాళీయుడితో పోరాడాడు. ఇరువురి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. కృష్ణుడు తన దివ్యశక్తితో తన శరీరాన్ని బాగా పెద్దగా విస్తరించటం, మళ్ళీ చిన్నగా అయిపోవటం, మళ్ళీ పెద్దగా విస్తరించటం, మళ్ళీ చిన్నగా అయిపోవటం, ఆ విధంగా చేయటం వల్ల ఆ శక్తికి తాళలేక కాళీయుడి చుట్టలు అంటే శరీరం పట్టు సడలి వదిలైపోయింది. భయంకరమైన పోరాటం తర్వాత చిన్ని కృష్ణుడు ఒక చేత్తో కాళీయుడి తోక పట్టుకొని ఒక్కసారిగా పైకెగిరి కాళీయుని పడగలపై నిలిచి పడగలన్నిటి మీద కూడా తాండవం చేయటం మొదలుపెట్టాడు. క్రమక్రమంగా తన బరువును పెంచుతూ నాట్యం చేయసాగాడు. ఎప్పుడైతే కృష్ణయ్య తన బరువును పెంచుతూ క్రమక్రమంగా నాట్యం చేయడంతో మొదలుపెట్టాడో కొంచెంగా కాళీయంలో ఉన్న శక్తి కాస్త సన్నగిల్లిపోయింది. అప్పుడు అనుకున్నాడు, తన శిరస్సుపై ఉన్నది, తాండవం చేస్తున్నది ఈ బాలుడు సామాన్యుడు కాదని అర్థమైపోయింది. అంతే, కృష్ణుడిని క్షమించమని అడిగి శరణాగతి చేశాడు. ఎప్పుడైతే కాళీయుడు శరణాగతి చేశాడో కృష్ణయ్య వెంటనే తన బరువుని తగ్గించాడు. అప్పుడు తన పడగలపై నాట్యం చేస్తున్న కృష్ణయ్యను నీటి ఉపరితలానికి తీసుకొచ్చాడు కాళీయుడు. చిన్ని కృష్ణుడు చిన్న బాలుడైనప్పటికీ కాళీయుని పడగలపై వీరోచితంగా నిలబడి మనోహరంగా నృత్యం చేశాడు. అతను నెమలి పింఛంతో అలంకరింపబడి ప్రశాంతమైన శక్తివంతమైన వ్యక్తీకరణతో ఉన్నాడు. నది అల్లకల్లోలంగా ఉంది. ఇక బృందావనంలోని ప్రజలు చెట్లతో నిండి ఉన్న నది ఒడ్డు నుంచి ఆశ్చర్యంగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా మడుగుగట్టు మీద కృష్ణ కృష్ణ అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న గోకులవాసులకు అద్భుత దర్శనమిచ్చి ఆశీర్వదించాడు. ఎంతో భయభ్రాంతులకు లోనే ఉన్న గోకులవాసులు అట్టి తేజోమయ అపురూప దివ్య దర్శనమును గాంచిన గోకులవాసుల నేత్రముల వెంట ఆనంద బాష్పాలు రాలాయి. చూసారా, ఎంతో బలవంతమైన సర్పం, ఎన్నో తలలు అంటే పడగలు. ఆ పడగల మీద ఒక చేత్తో ఒక పాము తోకను పైకెత్తి పట్టుకొని మరో చేయిని నడుము పైన పెట్టుకొని ఆ పడగల మీద అటూ ఇటూ తిరుగుతూ నర్తిస్తున్న ఆ కమనీయ దృశ్యం ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది.
మనసంతా ఏదో తెలియని అనిర్వచనీయమైన భావనతో ఉల్లాసభరితమవుతోంది. అబ్బా, ఏదో ఒక రూపంలో గోపబాలుగానో ఆవులుగానో ఏదో ఒక రూపంలో మనం కూడా అక్కడ ఉంటే బాగుండేది అనిపిస్తుంది కదూ. ఓ ఈశ్వర, ఎందరెందరో తపస్సులు వ్రతాలు చేసినా దక్కని నీ పాద పద్మముల స్పర్శ నేడు కాళీయునికి దక్కింది. కాళీయుడెంత భాగ్యశాలి అంటూ కాళీయుని భార్యలు కృష్ణయ్యను కీర్తించారట. ఇటువంటి అద్భుతమైన లీల ద్వారా కృష్ణయ్య మనకేం తెలియజేస్తున్నాడో చూద్దాం.